సనాతన ధర్మమైన హైందవ ధర్మంలో అనేక పర్వాలు, అనేక దేవతలు అనే అద్భుతమైన ఒక విషయం ఉన్నది. ఎందుకు అనేక పర్వాలు ఉన్నాయంటే కాలం ఎప్పుడూ ఒక్క విధంగా ఉండదు కనుక. రకరకాల ఋతువులు, రకరకాల మార్పులు, వాటిలో రకరకాల శక్తులు జీవకోటి అనుభవిస్తూ ఉంటుంది. అందుకే భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ అనేక రకాలుగా జగత్తును అనుగ్రహిస్తున్నాడు కనుక అనేక రూపాలతో ఉపాసింపబడుతున్నాడు అనేది సనాతన ధర్మంలో మూల సూత్రం. ఏకో విష్ణు అన్న, ఏకో రుద్రః అన్న, పరమాత్మ ఒక్కడే అని చెప్తూనే ఆ ఒక్కడైన భగవంతుడు భక్తులను అనుగ్రహించడం కోసం అనేక రూపాలతో గోచరిస్తూ ఉంటాడు, ఉపాసింపబడుతూ ఉంటారు. జీవలక్షణాన్ని అనుసరించి ఎవరికి ఏ రూపు మీద, ఏ మూర్తి మీద ప్రీతి ఏర్పడుతుందో ఆ మూర్తిని ఆ నామంతో ఉపాసిస్తూ సిద్ధి పొందుతారు అంటూ సనాతన ధర్మం యొక్క సార విషయాన్ని ఒక్కసారి గ్రహించి గణపతి గురించి ఈ వినాయక చవితి నాడు కాస్త ముచ్చటించుకుందాం. గణపతి అంటేనే గణము అంటే అనేకత్వం అనర్థం, పతి అంటే ఏకం అనర్థం. ఈ సృష్టి అంతా గణమే. ఎందుకంటే సృష్టి ఎప్పుడు ఒక రకంగా ఉండదు, అనేక రకాలుగా ఉంటుంది. అనేక రకాల జీవులు, అందులో మానవులు అనేక రకాలు, పశువులు, పక్షులు, గ్రహాలు, నక్షత్రాలు, ఇలా జగత్తంతా గణమయంగా గోచరిస్తూ ఉంటుంది. ఈ గణములు అనేకం అయినప్పటికీ కూడా వీటన్నిటికీ పతి అయిన ఈశ్వరుడు మాత్రం ఒక్కడే. ఈశావాస్యమిదం సర్వం అని చెప్పినట్లుగా గణము విశ్వము, ఈశ్వరుడు గణేశ్వరుడు అని చెప్పబడుతుంటాడు. ఈ గణములన్నింటిలో కూడా అంతర్యామిగా ఉంటూ నియమిస్తుంటాడు గనక అనేక గణముల్లో ఏకమయ్యున్న ఈశ్వరుడిని గణేశ్వరుడిని, గణపతి అని మనం ఉపాసన చేస్తూ ఉంటాం. ఆ గణపతి శుభస్వరూపుడు గనుక శివుడు, ఆయన సర్వవ్యాపకుడు గనుక విష్ణువు. ఇలాగ విష్ణు, శివ, గణపతి ఇవన్నీ కూడా ఒకే పరమేశ్వరుని యొక్క నామాలుగా వేద సంస్కృతి మనకు అందిస్తున్నది. అయితే ప్రత్యేకించి గణపతి అనగానే విఘ్న సంహారకుడు, సిద్ధిప్రదాత అని సామాన్యులకు కూడా స్ఫురిస్తూ ఉంటుంది. దేవత గురించి మాట్లాడేటప్పుడు రెండు రకాలు ఉంటారండి. సామాన్యంగా మనకి అభీష్టాన్ని నెరవేర్చే ఒకానొక శక్తివంతమైన వాడు అంటూ నమస్కరించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆ నామం ఏమిటి, ఆ రూపం ఏమిటి, ఆ మహిమ ఏమిటి అని తెలుసుకునేటువంటి ఆలోచనాపరులు విశేషంగా మరికొందరు ఉంటారు. భగవంతుడు ఈ రెండు రకాల వాళ్ళని తృప్తిపరుస్తూనే ఉంటాడు. భక్తి కలిగి నమస్కరించే వారికి అభీష్ట సిద్ధులు ఇస్తూ ఉంటాడు. తెలుసుకుని ఆలోచించే జిజ్ఞాసులకి జ్ఞానాన్ని ప్రసాదించి క్రమంగా ముక్తిని కూడా అనుగ్రహిస్తాడు. అందుకే జ్ఞానులు, ఇటు సామాన్యులు కూడాను భగవంతుడిని అనేక రూపాలుగా కొలుచుకుంటూ ఉంటారు.